అసలోళ్ల పేర్లు అడిగి ఇబ్బంది పెట్టొద్దు. అన్ని అత్యున్నత స్థాయి ఆదేశాలకు అనుగుణంగా జరిగినవే ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక టెండర్ల వ్యవహారం మొదలుకొని తవ్వకాలు, విక్రయాలు, సరఫరా వరకు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగింది నిజమే. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమే. అయితే అవన్నీ అత్యున్నత స్థాయి నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా జరిగినవే. దయచేసి ఆ పేర్లు నన్ను అడగొద్దు, నేను చెప్పలేను. ఆ ఆదేశాలు కూడా నేరుగా కాకుండా వివిధ దశల్లో నాకు చేరేవి అని గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించినట్టు తెలిసిందే. మొత్తంగా 2600 కోట్ల రూపాయల మేర ఇసుకలో దోచుకున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని, దీని అంతిమ లబ్ధిదారులు ఎవరని ఏసీబీ అధికారులు పలు రకాలుగా ప్రశ్నించగా తనను ఇబ్బంది పెట్టొద్దంటూ సమాధానం చెప్పడానికి నిరాకరించినట్లు సమాచారం. ఇసుక కుంభకోణంపై మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. గనుల శాఖ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి, అతని లీలలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతను ఈ వ్యవహారం నుంచి, మామూలుగా ఇసుక టెండర్లకు సంబంధించిన వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే గనుల శాఖకు సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో, వెంకటరెడ్డి అరెస్టు కావడం జరిగింది. అరెస్టుకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే 3 రోజుల పోలీస్ కస్టడీ కూడా, ఏసీబీ కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏసీబీ కస్టడీకి ఇచ్చినటువంటి గనుల శాఖ వెంకటరెడ్డిని మొత్తం కూడా డాక్యుమెంట్స్తో సహా ఏసీబీ అధికారులు మొత్తం కూడా ఆయన హయాంలో జరిగినటువంటి 2600 కోట్ల అవినీతి ఏదైతే ఉందో, ఆ 2600 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఆయన ఏ ప్రశ్న అడిగినా, ఏది ఆధారాలతో ముందు పెట్టినా కూడా ఒకటే చెప్తున్నారు, అప్పటి ఉన్నత స్థాయి అధికారుల సూచనల మేరకు చేశాను, అప్పటి ఉన్నత స్థాయి అధికారుల సూచనల మేరకు చేశాను అని చెప్పి చెప్తున్నారు. అప్పటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి క్వార్టరీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదా అప్పటి సీఎంఓకి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ల ప్రమేయంతోనే చేశానని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎవరు? అసలు గనుల శాఖ మీద ఇంత భారీ స్థాయిలో ఒత్తిడి తీసుకురావడానికి కారణం ఎవరు? లేదా అప్పుడు గనుల శాఖకి సంబంధించినటువంటి మంత్రి హస్తం ఉందా, లేకపోతే మరెవరి హస్తం ఉంది? అంటే 2600 కోట్ల అవినీతి. మామూలుగా అయితే దాదాపుగా కనుక చూస్తే ఏదైతే ప్రైవేటు సంస్థలు ఉన్నాయో, ఆ ప్రైవేటు సంస్థలకి సంబంధించి 130 కోట్ల రూపాయలు డ్రెడ్జింగ్ చేసినటువంటి 130 కోట్ల రూపాయలు ఇసుకనిచ్చారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద డ్రెడ్జింగ్ చేసినటువంటి 39.60 కోట్ల రూపాయలు ఇసుకనిచ్చేశారు. ఒకవేళ ఇసుకను ప్రైవేటు సంస్థకు అప్పగించినప్పటికీ, ప్రైవేటు సంస్థకు అప్పగించినటువంటి ఇసుక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? గనుల శాఖకు ఉంది. గనుల శాఖ ఎండి అప్పుడు డైరెక్టర్ ఎవరు? వెంకటరెడ్డి వసూలు చేయాలి. కానీ ఏసీబీ అధికారులు ఏదైతే ప్రశ్నిస్తున్నారో, ఏసీబీ అధికారులు ప్రశ్నించినప్పుడు అప్పుడు ఉన్నత స్థాయి అధికారులు చేయమన్నారు, వాళ్ళ పేరు నేను చెప్పలేనని చెప్పేసి గనుల శాఖ వెంకటరెడ్డి చెబుతుంటే, అప్పటి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గనుల శాఖలో కోటాను కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం వెంకటరెడ్డి చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకు ఇంత చెప్పాల్సిన పరిస్థితి ఉందంటే, ఇసుక ఏసీబీ అధికారులు కానీ వీళ్ళు కానీ నిగ్గుదేల్చింది 2600 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కనుక చూస్తే కనుక 1000 కోట్ల రూపాయల ఇసుక దారి మళ్ళింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరికీ తెలిసిన విషయమే. సామాన్యుడికి కానీ, లేకపోతే బిల్డర్లకు కానీ, లేకపోతే గృహ నిర్మాణాలు చేసుకునే వాళ్ళకి కానీ ఇసుక దొరకకపోయినా వాళ్ళు భారీ స్థాయిలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే మాత్రం భారీ స్థాయిలో మాత్రం ఇసుక 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్పడంలో వాస్తవం ఉంది. దీనికి సంబంధించినటువంటి సూత్రధారి ఎవరంటే సూత్రధారి వెంకటరెడ్డి, అదేవిధంగా పాత్రధారులు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని సీఎంఓ కార్యాలయం వాళ్ళు కావచ్చు, అప్పటి గనుల శాఖ నిర్వహణ మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళల్లో మొత్తం వీళ్ళైతే మాత్రం ఇంత భారీ స్థాయిలో గనుల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఇసుక దోపిడీ చేసేశారు అని చెప్పేసి అంటే అది చాలా పెద్ద కుంభకోణం. నిజంగా చెప్పాలి అని అంటే 2600 కాదు, ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందో ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకే తెలియాలి. ఎందుకు అనంటే సాధారణంగా కనుక చూస్తే సాధారణమైనటువంటి వ్యక్తులే, ఇసుక టెండర్ల పాడినటువంటి వ్యక్తులే 100 కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కానీ అప్పటి ఉన్నటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్లు కానీ వీళ్ళంతా కూడా ఈ సంస్థలన్నీ కూడా పడి మొత్తం ఇసుకని ఏ విధంగా దోచేశారు అనేది, ఎన్ని వేల కోట్లు దోచేశారు అనేది స్పష్టమవుతోంది. అయినప్పటికీ కూడా వెంకటరెడ్డి గత ప్రభుత్వంలో ఎవరైతే తన మీద ఒత్తిడి తెచ్చారో వెంకటరెడ్డి చెప్పడానికి ఇష్టపడటం లేదు. అంటే ఎవరైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఇసుక కుంభకోణంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంకటరెడ్డి కాపాడుతున్నాడని చెప్పాలి. వెంకటరెడ్డి విచారణలో ఏ మాటకు వచ్చినా సమాధానం, నన్ను అడగకండి, నేను పైన ఉన్నత స్థాయి అధికారుల సూచన మేరకే చేశాను, నేను దీంట్లో నా పాత్ర లేదని వెంకటరెడ్డి ఎలా చెప్పగలరు? గనుల శాఖకు మీరు డైరెక్టర్గా అప్పుడు పనిచేశారు. డైరెక్టర్గా పనిచేసినప్పుడు మీరు చాలా ఉన్నత స్థాయి హోదాలో ఉన్నాడు వెంకటరాయ్ ఉన్నత స్థాయి హోదాలో ఉన్నప్పుడు గనుల శాఖకు సంబంధించినటువంటి ఏ ఆదేశాలైనా వెంకటరెడ్డి ఇవ్వాల్సిందే. ఇసుకకి సంబంధించి కానీ ఇసుక మైనింగ్ లేకపోతే మైనింగ్ కానీ ప్రతి దీనికి సంబంధించి గనుల శాఖ డైరెక్టర్ బాధ్యుడు. గనుల శాఖ డైరెక్టర్ బాధ్యుడు అయినప్పుడు తన పాత్ర ఏమీ లేదు అని చెప్పడం చూస్తుంటే మొత్తం కూడా ఈ కేసు ఇసుకకు సంబంధించినటువంటి కేసులో వెంకటరెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తన మీద ఒత్తిడి తెచ్చినటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళ పేర్లు చెప్తున్నాడు అంటే చెప్తాం లేడు. అంటే ఎంత వీళ్ళు కుమ్మక్కైపోయి ఎంత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో ఎవరైతే ఇసుకలో అవినీతి పాల్పడ్డారో వాళ్ళని రక్షించే ప్రయత్నం వెంకటరెడ్డి చేస్తున్నాడు. అంటే దీని వెనుక ఎంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాఫియా ఉంది అనేది మనకైతే మాత్రం స్పష్టమవుతుంది. ఒకటైతే మాత్రం నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. గనుల శాఖ వెంకటరెడ్డి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే అతని మీద ఒత్తిడి తెచ్చారో ఆ ఒత్తిడి తెచ్చిన వ్యక్తులకైతే మాత్రం పాత్ర పూర్తిగా ఉంది. వాళ్ళ పేర్లు బయటకు తీసి వాళ్లను కూడా విచారించి అరెస్టు చేస్తే కానీ ఈ ఇసుకలో ఏ మేర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకు తిన్నారు అనేది ఒకటి స్పష్టమవుతుంది.